అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు డిపివి స్వామి అనిత పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్ లో యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ ని రోజు ఈ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్సీ చిరంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎమ్మెల్సీ ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు, మా సీఎం గారు అంటారు నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు. నిజంగా అందరూ అలాగే ఉంటారు. ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క బీచ్, దారిపోటు ఇంచుమించుగా చాలా పొడవైన సాగర తీరం. ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు. యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసామన్నది కాకుండా మన శరీరాన్ని మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమైపోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి. ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో వచ్చేసరికి ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు అన్నట్టుగా పిజ్జాలు బర్గర్ల దగ్గర నుంచి మళ్ళా రిపిటేషన్ మళ్ళా స్కిల్ లాగే మళ్ళీ ఈరోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి మెడిటేషన్కి సంబంధించి వాళ్ళలో శక్తిని వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్, మార్నింగ్ లెగ్స్తే అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి, లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి, ఇక్కడ బందోబస్తు ఉంది అక్కడ బందోబస్తు ఉంది, పై ఆఫీసర్ తిడతారేమో కింద ఆఫీసర్ పనిచేయడేమో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ బుర్రల్లో. అటువంటి దాని గురించి మనం ఒక అరగంట ఒక గంట స్పేర్ చేస్తే ఈ 24 అవర్స్లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే. మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన చేతిలో ఉన్న గన్ను మన చేతిలో ఉన్న లాఠీ అనుకుంటాం. అది కాదు, మన దగ్గర ఉన్న శక్తి కేవలం మన దగ్గర ఉన్న శక్తి యోగాతోనే మెడిటేషన్తోనే వచ్చే శక్తి. ఆ 24 అవర్స్ నేను సాక్షాత్తు చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను. 24 అవర్స్ పనిచేస్తారు, కేవలం 2 గంటలు నిద్రపోతారు. అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగా నిద్ర 10 మినిట్స్ పవర్ న్యాప్ అంటారు కదా, అది కూడా యోగాలో ఒక భాగమే. ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి. ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అత్యంత శక్తివంతమైన యోగాను మనం అందించడంలో ఈరోజు మనందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఇదే స్ఫూర్తిగా ఈరోజు ఏదైతే మనకి జిఓఎం వేసారో, మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసారో అందులో నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. ఏదైతే జూన్ 21 నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం, ఆ రోజు ఒక రికార్డు నెలకొల్పబోతున్నాం. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన రావాలి అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లెవెల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రజలందరూ మమేకమై యోగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నెల రోజులు మన యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా పాలు పంచుకోవాలని, రాబోయే జూన్ 21న జరగబోయే యోగా దినోత్సవం విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ